సిద్ధించిందని ఈ సందర్భంగా తెలియపరుస్తూ కన్నెగంటి హనుమంతు గారి యొక్క జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాల్సిందిగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగనే కన్నెగంటి హనుమంతు గారి యొక్క విగ్రహాలు ప్రతి ఒక్క జిల్లా హెడ్ క్వార్టర్లో, ప్రతి ఒక్క మండల హెడ్ క్వార్టర్లో ఆయన విగ్రహాలు ప్రభుత్వ ఖర్చుతోనే నిర్మించాలని, అలాగనే భావి తరాలకి కన్నెగంటి హనుమంతు గారు చేసినటువంటి విశేష కృషిని, ఆయన ప్రాణ త్యాగాన్ని కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా దేశ ప్రజలకు కూడా తెలియపరచాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని మీ అందరికీ నేను తెలియపరుస్తూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి రాష్ట్ర ప్రభుత్వము కన్నెగంటి హనుమంతు గారి వర్ధంతిని అధికారికంగా ప్రతి ఒక్క ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ కన్నెగంటి హనుమంతుని వర్ధంతిని వచ్చే సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు అధికారికంగా నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగనే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి మా యొక్క పార్టీ తరఫున కూడా మేము విన్నవిస్తాము. ప్రత్యేకంగా కలిసి కూడా కన్నెగంటి హనుమంతు గారి వర్ధంతిని ప్రతి ఒక్క ప్రభుత్వ కార్యాలయాల ఘనంగా నిర్వహించాలని, ఆయన యొక్క జీవిత చరిత్రను భావితరాల కూడా తెలియపరచాలని చెప్పేసి, అలాగనే పాఠ్యాంశాల్లో కూడా ఆయన జీవిత చరిత్రను పొందుపరచాలని, ఈ విధంగా అవకాశం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము కోరుకుంటూ, మీ అందరికీ మీడియా మిత్రులకు మరి ఒకసారి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై కన్నెగంటి హనుమంతు, జై జై కన్నెగంటి హనుమంతు.